హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. నిన్నటి ఎపిసోడ్లో నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఈ గౌతమ్ది పృథ్వీ గొడవ మరియు విష్ణు ప్రియాది రోహిణి గొడవని ఏ విధంగా సాల్వ్ చేశాడు, ఎవరిది కరెక్ట్, ఈ ఎపిసోడ్ ఎవరికి పాజిటివ్ అవుతుంది, ఎవరికి నెగిటివ్ అవుతుంది, అలాగే ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది, నా దృష్టిలో ఎవరు విన్నరు, ఏమనుకుంటున్నాను అని చెప్పేసి దాని గురించి మొత్తం విశ్లేషించుకున్నాం ఫ్రెండ్స్. నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం విశ్లేషించుకున్నాము. మొత్తం అంతా ఇది వీడియో కొద్దిగా లెంతీ అవ్వచ్చు, కాకపోతే మీరు చూడండి చాలా మంచి షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది, సుత్తి లేకుండా సోది లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి వీడియోకి అయితే లైక్ చేయండి. సరదాగా మాట్లాడుకుందాం మనం అంతా వన్ బై వన్ పాయింట్స్ అనే మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే రాగానే రోహిణి అప్రిషియేట్ చేశాడు నాగ్ సార్. యాక్చువల్గా నిజం చెప్పాలంటే అది గూస్ బంప్స్ మూమెంట్. నిజం చెప్పాలంటే రోహిణికి ఒక ఆడపిల్ల ఒక మగ అబ్బాయితో, అంటే పృథ్వీ అంత పర్సన్, అంటే ఒక మ్యాన్లీ పర్సన్ ఉన్న ఒక పృథ్వీతో ఆడి గెలవడం అంటే నిజంగా నార్మల్ విషయం అయితే కాదు నిజం చెప్పాలంటే. సో అప్రిషియేట్ చేశాడు. నిజం చెప్పాలంటే రోహిణిని చాలా తక్కువగా చూశాడు పృథ్వీ. అయినా కానీ రోహిణి పృథ్వీ మీదే గెలిచింది. ఆ పృథ్వీ ఆ రోజు ఏడవడానికి కారణం కూడా అదే. అతను ఓడిపోయినందుకు కాదు ఏడ్చింది, రోహిణి చేతిలో ఓడిపోయినందుకు ఏడ్చాడు అని నా పర్సనల్ ఒపీనియన్. సో అలా అప్రిషియేట్ చేశాడు ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ జరిగింది ఏంటంటే రోహిణికి విష్ణుప్రియకి గొడవ. మనం విశ్లేషించుకుంటే నాగ్ సార్ ఏం చెప్పారంటే వీళ్ళది తప్పే, విష్ణుప్రియది తప్పే, రోహిణిది తప్పే అని చెప్పేశాడు. కానీ మొట్టమొదటి స్టార్ట్ చేసింది మాత్రం విష్ణుప్రియనే. విష్ణుప్రియ స్టార్ట్ చేసింది ఎప్పుడు స్టార్ట్ చేసింది? విష్ణుప్రియ క్యారెక్టర్ గురించి, నీ క్యారెక్టర్ ఏందో నీకు ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వు ఇలా చెప్తున్నావు కదా అని అంటుంది. సో క్యారెక్టర్ అనే వర్డ్ మాట్లాడింది కాబట్టి రోహిణి ఏం చెప్పిందంటే నువ్వు ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసావు, తర్వాత పృథ్వీకి ట్రై చేశావు, నువ్వే చెప్పావు అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఇదంతా సరదాగా చెప్పానని చెప్పేసి మళ్ళీ చెప్పాడు. మళ్ళీ విష్ణుప్రియ చెప్పింది అనమాట నాగార్జున సార్ దగ్గర కన్వర్జేషన్ లో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే రోహిణిని కింద తోయడం వల్ల రోహిణికి కొద్దిగా కోపం వచ్చేసింది. గేమ్ లో ఓడిపోయారు అంటే ఎవరికైనా కానీ కొద్దిగా ఫ్రస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇప్పుడు చూద్దాం ఎవరు దోస్తారు, చూద్దాం ఇప్పుడు ఎవరెవరు దోచుకుంటారు. వాళ్ళంతా ముగ్గురు ఒకే అంటే బ్యాచ్ లాగా ఉంటారు కదా. ఈవెన్ విష్ణుప్రియ, యష్మి అండ్ పృథ్వీ ముగ్గురు కూడా గ్యాంగ్ లాగా ఉంటారు. చూద్దాం ఎవరు దోచుకుంటారంటే బరాబర్ దోచుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాకపోతే కొద్దిగా మాట ఎక్కువ మాట్లాడింది ఆ ఫ్రస్ట్రేషన్ లో రోహిణి అన్నది. ఆ మాటకి ఇంకా నీ క్యారెక్టర్ ఏదో అర్థమవుతుందని చెప్పేసి స్టార్ట్ చేసింది అన్నట్ట. సో నాగార్జున సార్ ఏం చెప్పాడంటే మీలో తప్పు నీది ఉంది, రోహిణిది ఉంది అని చెప్పేసి ఇద్దరిని చివాట్లు పెట్టాడు అనమాట. సో అలా నువ్వేమి అంటే ప్లానింగ్ అని చేసి చెప్పలేదు కదా, అంటే ముందుగానే ప్లాన్ చేసి వచ్చానని చెప్పలేదు కదా అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో మొత్తానికి అలా సర్దుమణిగింది. కాకపోతే ఇక ఇందులో ఇద్దరిది తప్పు ఉందని చెప్పేసి చెప్పారు, ఇద్దరు సారీ చెప్పేసుకున్నారు. నా దృష్టిలో మాత్రం తప్పు ఎవరిది అంటే క్యారెక్టర్ అనే పదాన్ని వాడడం అనేది విష్ణుప్రియ తప్పు అనిపిస్తుంది నాకు. ఒకవేళ మామూలుగా గొడవలు జరిగితే గేమ్ గురించి గొడవలు జరుగుతాయి, బట్ క్యారెక్టర్ అనే పదం వాడితే అది ఇట్ లీడ్స్ టు సంథింగ్ ఎల్స్ కదా. సో అది ఆ మాట వాడకుండా ఉండాల్సింది. కాబట్టి ఇంకా అది ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ రోహిణి గారు కూడా మాట్లాడిండొచ్చు, గట్టిగా మాట్లాడిండొచ్చు, రకరకాల వేరే పాయింట్స్ కూడా తీసి ఉండొచ్చు అని అది డిస్కషన్ లో అర్థమైంది నాకు కూడాను. సో అలా జరిగింది. తర్వాత ఇక గౌతమ్ అండ్ పృథ్వీ గురించి చూస్తే, గౌతమ్ విషయంలో ఇక్కడ జరిగిన పాయింట్ ఏంటంటే ఇద్దరు అరుచుకుంటున్నారు. గౌతమ్ లేవనెత్తిన పాయింట్ ఏంటయ్యా అంటే నువ్వు ఒక నిఖిల్ని ప్రొటెక్ట్ చేస్తున్నావు, నిఖిల్ని ప్రొటెక్ట్ చేస్తూ అంటే మీ వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు, ఒక గ్రూప్ గేమ్ మీరు ఆడుతున్నారు అని చెప్పేసి గౌతమ్ పాయింట్ రైజ్ చేశాడు. ఈ పాయింట్ రైజ్ చేస్తే పృథ్వీ ఏమన్నాడు, నేను గ్రూప్ గేమ్ ఆడింది నిజమే, అప్పుడు క్లాన్ ఉన్నప్పుడు ఆడాము, మళ్ళీ తర్వాత మేము అలా ఆడలేదు అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో ఆ మాటకి గౌతమ్ ఏమన్నాడు, ఓకే నువ్వు గ్రూప్ గేమ్ ఆడలేదు అంటావు కదా, ఆ రోజు రోహిణి కూడా చీఫ్ కంటెస్టెంట్ అవ్వలేదు కదా, అంటే మెగా చీఫ్ అవ్వలేదు కదా, ఆవిడకి ఎందుకు నువ్వు ఆఫర్ ఇవ్వలేదు, ఆవిడకి ఎందుకు నువ్వు ఓట్ చేయలేదు, వేరే వాళ్ళకి అంటే యష్మికో వీళ్ళకి ఇచ్చేస్తున్నావు కదా,
నిఖిల్కి ఇస్తున్నావు కదా, ఆవిడకి ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి, ఇది గ్రూప్ గేమ్ కాదా, ఏదైనా పాయింట్ వచ్చిందంటే నువ్వు ఎవరైనా నామినేట్ చేసావా, మీ వాళ్ళని నామినేట్ చేసావా, మీ గ్రూప్ లో ఉన్నవన్నీ ఒక విష్ణు ప్రియాని కానీ యష్మిని కానీ వాళ్ళని కానీ నామినేట్ చేసావా అని చెప్పేసి పాయింట్స్ రైజ్ చేశాడు. నిఖిల్ నామినేట్ చేసావా ముఖ్యంగా అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. సో అలా చెప్పడం చేత సో గొడవ పెద్దగా అయిపోయింది. పెద్దగా అంటే ఊరికే నిఖిల్ ఇంకొని మొదలెట్టాడట, ఊరికే ఎందుకు వాడికి స్కోప్ ఇస్తున్నాం అని చెప్పేసి అన్నాడు నిఖిల్. వాడికి స్కోప్ ఇచ్చేది ఉంది, నేను మాట్లాడదు అంటే మంచిగా మాట్లాడు, గౌతమ్ కూడా మాట్లాడమాట, మంచిగా మాట్లాడు ఎందుకు నువ్వు వాడు వీడనా మంచిగా గొడవ కూడా జరిగింది అనమాట. అలా జరగగానే ఇంకా పృథ్వీ మొహమ్మద్ మీదకి వచ్చేసి అరిచేసాడు అనమాట. సో అలా అరవడం వల్ల ఆ గొడవని పెద్దగా అయిపోయింది. సో ఇక్కడ తప్పు ఎవరిదయ్యా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాడికి స్కోప్ ఇచ్చేదని వాడు వీడని మాట్లాడారు. పృథ్వీ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం వల్ల అందరినీ కూడా వాడు, ఈవెన్ అవినాష్ చాలా పెద్దోడు, 30-33 ఉంటాయి అవినాష్కి. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో అవినాష్ అందరికంటే పెద్దోడు. అతన్ని అరే ఒరే అనడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. స్టార్టింగ్ కూడా అలాగే అన్నాడు, తర్వాత గౌతమ్ కూడా అరే ఒరే అంటున్నాడు. ఇప్పుడు సేమ్ ఏజ్ అయినా కానీ ఇప్పుడు ఒక నేషనల్ ప్లాట్ఫామ్ లో ఉన్నప్పుడు, ఒక ఇదిలో ఉన్నప్పుడు, వాళ్ళంతా కెమెరాలు ఉన్నప్పుడు మామూలుగా సరదాగా అరే ఒరే అనుకుంటే ఏం కాదు. మామూలుగా హీట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ లో అరే ఒరే అంటే అరే వాడు వీడు అంటే అది ఒక ఇన్ఫార్మల్ కిందకి వచ్చేస్తుంది అనమాట. ఒక వేరే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అలా జరిగింది. సో ఆ వాడు వీడు అనడం తప్పు అని చెప్పేసి నాగార్జున గారు ఇద్దరిని కూడా మామూలుగా తిట్టలేదు. గౌతమ్కి మామూలుగా ఒక రకంగా వార్నింగ్ లాంటిది. ఏమంటే నువ్వు ప్రతిదాన్ని పట్టించుకోవద్దు, గ్రూప్ గేమ్ అని పట్టించుకోవద్దు. ఆ గ్రూప్ గేమ్ కాదా అని డిసైడ్ చేసేది మేము ఆడియన్స్ మేమంతా డిసైడ్ చేస్తాము. నువ్వు ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు, నువ్వు గ్రూప్ గేమ్ అనేది ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు, నువ్వు రోహిణి విషయంలో గ్రూప్ గేమ్ కాదా అని చెప్పేసి క్వశ్చన్ చేశాడు అనమాట. గౌతమ్ ఏమన్నాడంటే నేను రోహిణి విషయంలో అంటే నేను వాళ్ళకొకటే కాదు మిగతా వాళ్ళు కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి గౌతమ్ కొద్దిగా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. నిజం చెప్పాలంటే గౌతమ్ అంతగా స్కోప్ ఇవ్వలేదు నాగార్జున గారు మాట్లాడనివ్వలేదు. ఇద్దరు ఈవెన్ పృథ్వీని కానీ గౌతమ్ కానీ మాట్లాడలేదు, స్కోపే ఇవ్వలేదు. కానీ ఇంకా గౌతమ్ ఇంకొంచెం బాగా మాట్లాడాల్సింది. పృథ్వీ నా మీద వాడు వీడని రైజ్ చేశాడు, అందుకని చెప్పేసి నేను ఇలా అన్నానని చెప్పేసి అనలేకపోయాడు, అలా చెప్పలేకపోయాడు. వాడు వీడని ముందుకు వచ్చేసాడు, అందుకని చెప్పేసి నేను ఇలా నువ్వు ఏమి పీగలేవరా అని అన్నాను నేను అనే చెప్పలేకపోయాడు గౌతమ్. ఆ మాట చెప్పినట్టే ఇంకా బాగుండేది నాకు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఆయన రైజ్ చేశాడు కదా, అరే ఒరే అరే అరే అని చెప్పేసి మీదిగా వచ్చాడు కాబట్టి నువ్వేం పీకలేవు మచ్చా అన్నాడు. కానీ ఈ పృథ్వీ ఇంకో అడుగు ముందుకేసేసి నువ్వేం పీకలేదని బొచ్చు పీకేసేసాడు అనమాట. నువ్వు బొచ్చు కూడా పీకలేవు అని చెప్పేసి గౌతమ్ అన్నాడని చెప్పేసి నాగార్జున సార్ అంటున్నాడు అనమాట. సో ఇక్కడ గౌతమ్ది ప్రాపర్ గా డిఫెండ్ చేసుకోలేకపోయాడేమో అని అనిపించింది నాకు సార్ దగ్గర. మాట్లాడలేకపోయాడు, అప్పటికే మాట్లాడుతున్నాడు నాగ్ సార్ని మాట్లాడుతాం. కాకపోతే నాగార్జున సార్ యొక్క ఒక మెజెస్టిక్ పర్సన్ ని అతను మాట్లాడేంత ఇంకా వేవ్ లెంత్ రాలేదేమో నాకు అనిపించింది. ఎందుకంటే గౌతమ్ అంటే చిన్నపిల్లోడు, ఏం చెప్పాలంటే టు బి వెరీ ఫ్రాంక్ 27-28 ఉంటాయి. సో అతను 26-28 ఉన్న అతన్ని ఒక చిన్న పిల్లోడు మాట్లాడాలన్నా కానీ ఆ వేవ్ లెంత్ సెట్ అవ్వదు అనమాట. నాగ్ సార్తో మాట్లాడాలన్నా కానీ నాగ్ సార్ ఏం చేస్తాడు, ఏమన్నా మాట్లాడితే సైలెంట్ పిలుస్తాడు. సైలెంట్ అంటే నువ్వు సైలెంట్ ఉండాల్సింది, ఎందుకంటే అతను హోస్ట్, అతను చాలా పెద్ద వ్యక్తి కాబట్టి మాట్లాడినప్పుడు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే గౌతమ్కే పాజిటివ్ అయిందేమో అనిపించింది నాకు ఈ ఎపిసోడ్ అంతా. గౌతమ్కి ఎందుకు పాజిటివ్ అయిందంటే నువ్వు ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు, ఆడియన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్, ఆడియన్స్ చూసుకుంటారు, నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా నాకు సార్ ఇన్పుట్స్ ఇచ్చాడు. మీరు ఎక్కువగా తీసుకోకండి, టెన్షన్ తీసుకోకండి, ఎందుకంటే నువ్వు ఒకవేళ గొడవ పడినా కానీ దానికి ప్రయోజనం ఏం లేదు. గ్రూప్ గేమా కాదా అని చెప్పేసి ఆడియన్స్ విల్ డిసైడ్. నువ్వెందుకు టెన్షన్ అంటే గౌతమ్ అన్నాడు అన్నట్టు. నా పాయింట్ నేను లేవనెత్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను సార్ అని చెప్పేసి చెప్పాడు అన్నట్టు. సో అలా జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఈ మొత్తం ఎపిసోడ్ లో ఫైనల్ గా ఈ 2 పంచాయతీలు చాలా చాలా ఇదన్నమాట. మళ్ళీ ఈ తేజ గురించి స్విమ్మింగ్ పూల్ లో కిస్ ఇస్తానని చెప్పేసి అంటున్నారు కదా. సో కిస్ కోసం అని చెప్పేసి ఆయన వెయిట్ చేస్తే నిఖిల్ ప్లస్ ఈ అవినాష్ కిస్ ఇచ్చేసామని చెప్పేసి చెప్పాడు అన్నట్టు. అది కొంచెం ఫన్నీగా జరిగింది. సో ఆ తర్వాత ఇక నామినేషన్స్ వచ్చాడు. సో రేపు ఎలిమినేషన్ ఉంటుంది.
ఐ మీన్ ఈ రోజు ఈవినింగ్ ఎలిమినేషన్ ఉంటుంది. ఈ ఎలిమినేషన్లో మ్యాక్సిమం నేను అనుకున్నది ఏంటంటే యష్మి వెళ్ళిపోవచ్చు. డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చూడు, వెయిట్ చేయాలి. సో ప్రోమో రిలీజ్ అయినా కానీ చెప్పలేము. మ్యాక్సిమం సోర్సెస్ ప్రకారం వచ్చేస్తుంది. సో అది ఫ్రెండ్స్, నా దృష్టిలో ఒక వైల్డ్ కార్డ్ కంటెస్ట్ అయ్యింది. అంటే వైల్డ్ కార్డ్ కంటెస్ట్ అంటే కొద్దిగా స్కోప్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ ఇంటరాక్షన్ స్కోప్ తక్కువ ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఒక 5-6 వీక్స్ ఉన్న వాళ్ళు, 7-8 వీక్స్ ఉన్న వాళ్ళకి ఆడియన్స్ రీచ్ ఎక్కువ ఉంటుంది. ఆడియన్స్ లో చాలా రిజిస్టర్ అయిపోతారు. అఫ్ కోర్స్ గౌతమ్ ఆల్రెడీ ప్రీవియస్ సీజన్ లో ఉన్నప్పటికీ కూడా గౌతమ్ కథ వేరు. ప్రీవియస్ సీజన్ లో గౌతమ్కి ఎలా ఉందంటే చాలా నెగిటివిటీ ఉంది. ఈ సీజన్ లో గౌతమ్ చాలా పాజిటివిటీ ఉంది. చాలా మెచ్యూర్ గా మాట్లాడుతున్నాడు. ఈ సీజన్ లో చాలా ఆలోచించి మాట్లాడుతున్నాడు. కొంతమంది అంటారు ఈ ఆచితూచి ఆలోచించడమే ఫేక్, ఎలా మాట్లాడకూడదు, మనం ఏముందో అలాగే మాట్లాడాలా, అదే జెన్యూన్ అని అంటుంటారు. సో ఓకే, ఏముంది అదే మాట్లాడంటే కొట్టేసుకొని చంపేసుకొని నరికేసుకొని బూతులన్నీ మాట్లాడితే అది జెన్యూనా? ఈజ్ దిస్ జెన్యూన్? ఆలోచించండి. ఒక పద్ధతి అనేది ఉండాలి కదా, ఒక ప్రాపర్ అనేది మాట్లాడదు కదా. నువ్వు జెన్యూన్ అయినప్పటికీ కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడేది జెన్యూన్ కాదు. జెన్యూన్ అయినప్పటికీ కూడా ఒక పద్ధతిగా ప్రాపర్గా నీ పాయింట్స్ పెట్టినావు అంటే అది జెన్యూన్ అంటారు. నోటికి వచ్చిన మాట్లాడితే జెన్యూన్ కాదు. అది రూడ్ అంటారు. సరే ఆలోచించండి, మీరు కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా ఆలోచించండి. రూడ్ అంటారు. నిఖిల్ పర్లేదు, ఈ మధ్య కొద్దిగా దారిలోకి వచ్చాడు. మనకు నిఖిల్ గౌతమే పోటీ పడేది. ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా వచ్చి గౌతము నిఖిల్ పోటీ ఇస్తున్నాడు అంటే ఒకసారి ఆలోచించండి. సచ్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. గౌతమ్కి చాలా పాజిటివ్ అయిపోయింది నిన్న ఎపిసోడ్ కూడాను. అంతసేపు డిస్కషన్ కూడాను పృథ్వీ కూడా మ్యాక్సిమం ట్రై చేశాడు. ఎందుకంటే నన్ను అనవసరంగా నేను ఏదో గ్రూప్ గేమ్ చేస్తున్నాను చెప్పి నన్ను పోర్ట్రే చేస్తున్నానని చెప్పేసి మాట్లాడాడు. కానీ అవేమి కుదరలేదు, అంతవరకు రానివ్వలేదు నాకు సార్ కూడాను. సో అది ఫ్రెండ్స్, ఆ రోజు జరిగింది. కాకపోతే ఏంటంటే గౌతమ్కి ఛాన్సెస్ ఉన్నాయి, విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. కాకపోతే ఏదో ఒక అద్భుతం జరగాలి. ఎందుకంటే నిఖిల్కి ఉన్న ఓటింగ్ మామూలు ఓటింగ్ కాదు, మంచి ఓటింగ్ ఉంది నిఖిల్కి. సో నిఖిల్ని దాటిపోవాలంటే ఒక అద్భుతం జరగాలి, అప్పుడే గౌతమ్ అనేది విన్నర్ అవుతాడు. సో యాజ్ యూజువల్ గా నార్మల్ గా అలాగే వెళ్ళిందంటే నిఖిలే విన్నర్ అవుతాడు. మ్యాక్స్ టు మ్యాక్స్ నిఖిలే విన్నర్ అవుతారు. మిగతా వాళ్ళకి అవకాశం ఉందా అంటే రోహిణి టాప్ 5 వెళ్ళే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఓటింగ్ భారీగా ఓటింగ్ పడిపోయింది. నిన్నటి ఎపిసోడ్ రోహిణికి చాలా పాజిటివ్ అయిపోయింది. మళ్ళీ ఆవిడ మంచి గేమ్స్ ఆడి ఎంత గేమ్ అలాగే ఉంటే టాప్ 5కి వెళ్ళడం అనేది 100% కన్ఫర్మ్. టాప్ 5లో ఉండే వాళ్ళు నిఖిల్, ప్రేరణ, గౌతమ్, పృథ్వీ నేను చెప్పను, పృథ్వీకి చాలా నెగిటివ్ అయిపోయింది. సో ఇక ఈ ఇద్దరు ఉన్నారు కదా, ఇందులో యశ్వి కూడా నెగిటివిటీ ఉంది. తేజ ఉండొచ్చు, అవినాష్ ఉండొచ్చు, లేకపోతే రోహిణి ఉండొచ్చు. వీళ్ళు 3 మెంబర్స్ మనం పక్క టాప్ 3 ఉంటారు. మిగతా టాప్ 5లో అంటే మీరు చెప్పలేమన్నట్టు. సో ఇది జరిగింది ఫ్రెండ్స్. గౌతమే గెలుస్తాడు అని ఎంతమంది అనుకుంటున్నారో ఒకసారి లైక్ చేయండి. లేదు నిఖిలే గెలుస్తాడని వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. మీరు పెడతారు కదా నిఖిల్ విన్నర్ బటన్ అని చెప్పేసి, అలా పెట్టండి. చూద్దాం ఎంతమంది సపోర్ట్ ఉంటుందో. ఇంకా పోల్ కూడా పెడదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.